మిత్రులకు నమస్కారం. ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి సహచార శాసనసభ్యులు గౌరవనీయులు ముఠా గోపాల్ గారు, అనిల్ జాదవ్ గారు, కౌశిక్ రెడ్డి గారు, డాక్టర్ సంజయ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సుమన్ గారు, అందరికి కూడా నమస్కారం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కమిటీల పేరు మీద, అట్లాగే అనేక రకాలుగా ప్రతిపక్ష శాసనసభ్యుల్ని వేధించే కార్యక్రమం పెడతా ఉన్నది. దాంట్లో భాగంగానే నిన్ననే నాకు అసెంబ్లీ నుంచి లెటర్ వచ్చింది. ఇదేంటంటే ఎథిక్స్ కమిటీ సమావేశం 29వ తారీఖు నాడు ఉంది. దాంట్లో కౌశిక్ రెడ్డి గారి ప్రవర్తన మీద చర్చిస్తాం. తదుపరి చర్యలకు రికమెండ్ చేయడానికి మీటింగ్ ఉంది, మీరు రండి అని చెప్పి, నేను ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా కాబట్టి రండి అని చెప్పి లెటర్ పంపించినారు నిన్న. అయితే నేను అడుగుతా ఉన్నా, అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి ఎథిక్స్ అనే పదాన్ని ఉచ్చరించే కనీస అర్హత కూడా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు ఎథిక్స్ గురించి, నైతికత గురించి, విలువల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది తప్పిస్తే ఇంకోటి కాదు అని చెప్పి నా అభిప్రాయం. ఇకపోతే ఆశ్చర్యం ఏంటంటే, కౌశిక్ రెడ్డి గారి మీద ఎథిక్స్ కమిటీకి రికమెండ్ చేస్తూ అసెంబ్లీలో నిర్ణయం వెలువడిన రోజు అసలు ఎథిక్స్ కమిటీయే లేదు. ఆ రోజుకు ఎథిక్స్ కమిటీయే లేదు. మరి ఎథిక్స్ కమిటీకి ఒక సబ్జెక్ట్ని రిఫర్ చేయడం, అది ఎట్లా అర్థం చేసుకోవాలనో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి, గమనించాలి. అంటే ఎథిక్స్ కమిటీ లేకున్నా కౌశిక్ రెడ్డి గారి మీద ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తున్నాము అని నిర్ణయం తీసుకోవడం అంటే మొదలే డిసైడ్ అయిపోయారు అన్నట్టు. రాజకీయంగా కౌశిక్ రెడ్డి గారిని కక్ష సాధింపు చర్య చేపట్టాలి. ఎథిక్స్ కమిటీని ఒక రాజకీయ కక్ష సాధింపు వేదికగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాడుతున్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆరోపణ చేస్తూ ఉన్నాను. ఎథిక్స్ కమిటీ ఉండాల్సింది సభలో సభ్యుల యొక్క నైతిక విలువలు కాపాడటానికి, తప్పితే కాంగ్రెస్ రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కాదు అన్న విషయం ఈ ప్రభుత్వం గుర్తెరగాల అని చెప్పి నేను సూచిస్తూ ఉన్నా. ఈ 2.5-3 సంవత్సరాలుగా గమనిస్తున్నది ఏంటంటే, అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుల మీద సస్పెన్షన్ల పేరుతోటి ఇట్లా మైకులు కట్ చేసి మాట్లాడనీయకుండా, ఈ ఎథిక్స్ కమిటీల పేరుతోటి, ఎంక్వైరీ కమిటీల పేరుతోటి ఒత్తిడి తెచ్చి ప్రతిపక్ష సభ్యుల నోరు నొక్కే ప్రయత్నం చాలా కిరాతకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారన్న విషయం గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసలు కౌశిక్ రెడ్డి గారు ఆ రోజు సభలో నేను పక్కనే ఉన్నా, ఆయనకు మైకు ఇయ్యలేదు, ఆయన శ్రీహరి గారిని ఏమీ అనలేదు.
వాగ్వాదం సందర్భంలో శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్న సందర్భంలో, గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న సందర్భంలో, నువ్వు కూడా ప్రభుత్వంలో ఉంటివి కదా, అసలు నీది ఏ పార్టీ అని అడిగిండు కౌశిక్ రెడ్డి గారు శ్రీహరి గారిని. దానికి వాళ్ళ అరాచకము, వాళ్ళ అనైతికత బయటపడుతుందన్న ఉద్దేశంతో పార్టీ ఫిరాయించిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇదే ప్రశ్న వస్తుంది అని భయపడి ఇది ఇక్కడితోటే ఆపాలా, పార్టీ ఫిరాయించిన వాళ్ళని ఏ పార్టీ నీదే అని చెప్పి అడగద్దు ఎవరు, ఇది ఇక్కడికే దీన్ని ఫుల్ స్టాప్ పెట్టిపియాలన్న ఉద్దేశంతో అడిగిన కౌశిక్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఎథిక్స్ కమిటీ డ్రామా చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడితేనే ఎథిక్స్ కమిటీలు గుర్తుకొస్తాయా? సభలో అధికార పార్టీ సభ్యులు, మంత్రులు, చివరికి స్వయంగా ముఖ్యమంత్రి, మరి వారి వాక్యాల మీద, వారి ప్రవర్తన మీద ఈ ఎథిక్స్ కమిటీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మంచి ఉదాహరణ దానం నాగేందర్ గారు నిండు శాసనసభలో ఏమన్నారో ఒకసారి చూడండి. చూసుకోబోయి మా బయట కూడా తిరగని కొడుకా మేములని ఏమనుకుంటున్నారా మీరు? ఈ అమ్మ తోలు తీస్తా కొడుక, ఒక్కొక్కంది తోలు తీస్తా, ఒక్కొక్కంది చెప్తున్నా, తోలు తీస్తా. ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. దానం నాగేందర్ గారు ఒక రౌడీలా బీఆర్ఎస్ సభ్యులను బెదిరిస్తే మరి అది ఏంది, కాంగ్రెస్ ఎథిక్స్? అది తోలు తీస్తా కొడుక, బయటకు తిరగనీయ మిమ్మల్ని, మూసుకోరా, ఇట్లా నీ అమ్మ. మరి ఈ భాష ఏ ఎథిక్స్ కిందకి వస్తాయి? నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఇది కనిపిస్తలేదా? ఇంత అన్యాయంగా, ఇంత ఘోరంగా ఒక్కడు కాదు, ఇంకా ఏమన్నారో చూడండి. సామేల్ గారు ఏమన్నారో చూడండి. కత్తుల కోలాడు ఆడుతాం బిడ్డ, కబర్దార్. ఏమనుకుంటున్నావు? మా పరికత్తులు లేసేనుకో, నీ గడికి ఏమైనా కడతామని చెప్తామని చెప్తాను. నిండు శాసనసభలో సామేల్ గారు కత్తులు కోలాటమాడతాయి, మా 10 కత్తులు లేచినాయి అనుకో అని మాట్లాడితే ఈ ఎథిక్స్ కమిటీ నిద్రపోయిందా అని చెప్పి అడుగుతున్నా నేను. ఎథిక్స్ కమిటీ నోరు మూగపోయిందా అని అడుగుతున్నా నేను. కత్తులతో పొడి చంపేస్తాము, కత్తులతో తల నరికేస్తాము అని నిండు శాసనసభలనే మాట్లాడుతుంటే, అది కూడా ఎవరినో కాదు, ఇంకా సభ్యులనే, అక్కడున్న సభ్యులనే. ఒక ఆయనేమో నోరు మూసుకోరా నీ అవ్వ, బయట తిరిగానయ్యా అని ఒక ఆయనేమో కత్తులు తెగుతాయి, కత్తుల కోలాటం అని ఒక ఆయన. ఇంకా చూడండి, శంకర్ గారు, పొంగులేటి గారు ఏదో మాట్లాడుతుంటే శంకర్ గారు వెనకాల నుండి ఏమంటున్నాడు చూడండి. అగో ఆ రౌండ్ చేసి చూడండి, అగో అది ఏందండి? అది కనిపించలేదా ఎథిక్స్ కమిటీ వాళ్ళకి? కళ్ళు ఎడబెట్టుకున్నారు ఎథిక్స్ కమిటీ వాళ్ళు. ఇంకా చూడండి, గౌరవనీయులు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, అగో ఏంటండి పొన్నం ప్రభాకర్ గారు, అగో అదేం సైగనండి? అదేందండి? అదేం ప్రవర్తన అండి? కనిపిస్తలేదా
ఎథిక్స్ కమిటీకి. అట్లనే వీళ్ళందరికో దిక్కు. ఇంకా నా వీడియో లేదు. గౌరవనీయులు వేముల వీరేశం గారు, నాకు మిత్రుడే ఆయన మాట్లాడుతూ నన్ను గెలుకొద్దు, నాతో గెలికించుకోవద్దు అన్న మాట మాట్లాడిండు. ఇదేం భాష అండి? మరి ఇది ఎథిక్స్ కమిటీకి కనిపిస్తలేదా? ఇక వీళ్ళందరూ ఒక ఎత్తు. స్వయంగా ముఖ్యమంత్రి గారే మొత్తం తెలంగాణ సమాజం చూసింది. ఆయన వాడిన భాష, ఆయన బాడీ లాంగ్వేజ్. ముఖ్యమంత్రి అంటే ఒక హుందాగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి ఒక వీధి రౌడీల అసెంబ్లీలో ప్రవర్తన చేసిన సంగతి తెలంగాణ సమాజం మర్చిపోదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏమన్నారో చూడండి. మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉండరు అధ్యక్ష. తిరిగేసి ఆన్నే బోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారేమో మా దగ్గర కండలు తిరిగిన వాడు ఉన్నాడు, తిరిగేసి బోర్లేసి కొడతారు, ఒకటేసారి తిరిగేసి బోర్లేసి కొడతాడట. అసెంబ్లీలో మాట్లాడతాడు ముఖ్యమంత్రి, సభా నాయకుడు. ఏం సంకేతం ఇస్తున్నారు ఇది? ముఖ్యమంత్రి మాట్లాడచ్చు, తిరిగేసి బోర్లేసి పండబెట్టి కొడతా అని మాట్లాడచ్చు. ఏ రాజ్యాంగం నేర్పిన ఎథిక్స్ ఇది ముఖ్యమంత్రి గారికి? కనిపించవు, ఏవి ఎథిక్స్ కమిటీకి కనిపించవు. ఇంకా ఏమన్నాడు చూడండి ముఖ్యమంత్రి. आपको क्या होने वाले कैसे होने वाले पता नहीं है. जो बड़वे को यहाँ भेज दिए, बड़वे को कौन संभालना? ऐसे बड़वों को क्यों इधर लेगा के छोड़ दिए? समझाओ उन लोगों को, सिखाओ कुछ उन लोगों को. यहाँ ముఖ్యమంత్రి గారు బడివే అంటాడట అసెంబ్లీలో. సహచర శాసనసభ్యుడిని బడివే. పాపం ఉర్దూ మంచిగా అర్థమవుతుంది కదా అక్బరుద్దీన్ గారికి. తల పట్టుకుంటున్నాడు, చూస్తున్నారు మీరు ఆడ. ముఖ్యమంత్రి గారు భాష చూసి అక్బరుద్దీన్ గారు పాపం సీనియర్ సభ్యుడు ఆయన, ఇదేం కర్మరా బాబు అని తల పట్టుకుంటున్నాడు ఆయన. ఇదేది బడివే అన్నది? సహచర శాసనసభ్యుని ముఖ్యమంత్రి బడివే అన్నది, అక్బర్ గారు తల పట్టుకున్నది, ఏం కనిపించలేదా అండి ఎథిక్స్ కమిటీ సభ్యులకి, ఎథిక్స్ కమిటీకి? ఇంకా ఏమన్నాడు చూడు. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా నేను. తమాషా చేయొద్దు. ముఖ్యమంత్రిగా ఉండి జర్నలిస్టులు నట ఆ మాట అన్నది ఎవరినన్నా తప్పే. ముసుగు తీసి గుడ్డలు తీసి కొడతా అట. ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఒక మహిళా జర్నలిస్ట్ని పట్టుకొని ఎవరినన్నా తప్పే, గుడ్డలు ఊడదీసి కొడతా అని ముఖ్యమంత్రి గారు అనొచ్చా? ముసుగు తీసి గుడ్డలు ఈడదీసి కొడతా, ఇదెక్కడ మరి ఎథిక్స్? ఇంకా చూడండి, మా సీనియర్ శాసనసభ్యులు సబితమ్మ గారి గురించి ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తేలిండ్రు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. అందుకే మా సీనియర్ శాసనసభ్యురాలు హోంమంత్రిగా పనిచేసినారు, విద్యాశాఖ మంత్రిగా పనిచేసినారు. సబితమ్మ గారిని ఉద్దేశించి ఆ మాటలు, ఆమె నమ్మితే జూబ్లీ బస్ స్టేషన్లో అడుక్క తినాల్సి వస్తుందని చూపిస్తున్నాడు ఇట్లా ఒక ముఖ్యమంత్రి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ ముఖ్యమంత్రినే ముందు ఎథిక్స్ కమిటీ ముందుకు పిలవాలి. ఫస్ట్ పిలవాల్సింది ఆయన్నే. ఇక
ఇప్పుడు నైతిక విలువలంటే అందరికీ ఒక రకంగానే వర్తించాలి. కౌశిక్ రెడ్డికి ఒక తీరుగా, ముఖ్యమంత్రికి ఒక తీరుగా, దానం నాగేందర్కి ఒక తీరుగా, సామేల్ గారికి ఒక తీరుగా, ఇట్లా ఎవరికి వాళ్ళతో విడివిడిగా కాదు కదా. కౌశిక్ రెడ్డికి ఏ నిబంధనలు, ఏ రూల్స్ వర్తిస్తాయో వాళ్ళకు కూడా అదే రూల్స్ వర్తించాలి. అప్పుడే దాన్ని ఎథిక్స్ కమిటీ అంటారు. లేకపోతే అది పొలిటికల్ కమిటీ అవుతుంది తప్ప ఎథిక్స్ కమిటీ కాదు అది. డెఫినెట్గా ఇవాళ నేను కోరుతున్నా ఎథిక్స్ కమిటీ పొలిటికల్ కమిటీగా మారద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్న దాంట్లో ఉన్న సభ్యులందరినీ కూడా. డెఫినెట్గా కౌశిక్ రెడ్డి గారి మీద చర్చించే కంటే మొదలు ఇవన్నీ కూడా చూడాలి ఎథిక్స్ కమిటీ. ఎందుకంటే మాకు అవకాశం ఇయ్యరు, అప్పుడు కమిటీలో నేను సభ్యునైనా నాకు అవకాశం ఇయ్యరు ఇవి చూపెట్టడానికి. అందుకోసమే మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియాలి దానం నాగేందర్ గారు ఎట్లా ప్రవర్తించారు, ఏమన్నారు, సామేల్ గారు ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలని చెప్పి ఇప్పుడు చూపించడం జరిగింది. ఇంకా విచిత్రం, అసలు కౌశిక్ రెడ్డి మైక్ పట్టుకొని మాట్లాడలేదు, ఏమనలేదు, ఆయనకు మైక్ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దానికే నువ్వు ఏ పార్టీ అని అడిగిండు శ్రీయర్ గారిని, దానికే దాంట్లో ఉట్టించుకొని ఎథిక్స్ కమిటీలో ఆయన అంశం చేర్చిర్రు. నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యుల్ని 10 మందిని స్వయంగా నీ ఇంట్లోకి పిలుచుకొని నువ్వే స్వయంగా కాంగ్రెస్ కండువాలు కప్పి నీ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్న రోజు ఈ ఎథిక్స్ ఎట్టిపోయింది? నువ్వు చేసిన పని ఏ రాజ్యాంగం సంబంధించినటువంటి ఎథిక్స్ అది? నువ్వు చేసిన పని ఏ రాజ్యాంగం అప్రూవ్ చేసింది? హైకోర్టు మొట్టికాయలు పెట్టింది, సుప్రీంకోర్టు మెట్టికాయలు పెట్టింది, తొందరగా అనర్హత ప్రకటించండి ఆ పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుల మీద అని. అయినా దాని మీద చర్యలు ఉండవు. కానీ కౌశిక్ రెడ్డి మీద చర్య తీసుకోవడానికి మాత్రం మేఘాల మీద కమిటీలు వస్తాయి, అన్నీ వస్తాయి. నీకు అప్పుడు పార్టీ ఫిరాయించిన దాంట్లో ఇప్పుడు అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ అని పెట్టుకుంటున్నావు, మరి అదే అసెంబ్లీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉంటే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం చర్యలు ఎందుకు తీసుకోలేదో నేను అడుగుతున్నా. నీ నైతికత, నీ విలువలు ఎటుపోయినాయని అడుగుతున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. పార్టీ ఫిరాయించిన వాళ్ళకేమో రక్షణ, ప్రతిపక్షానికేమో ఎథిక్స్ కమిటీ. పార్టీ ఫిరాయించిన వాళ్ళకి ఏం లేదు, నైతికత, విలువలు, చర్యలు ఏమి ఉండవు, వాళ్ళకేమో రక్షణ. ప్రశ్నించిన ప్రతిపక్ష సభ్యుని మీదనేమో ఎథిక్స్ కమిటీ, సస్పెండ్లు, చర్యలు. నేను రాహుల్ గాంధీ గారిని కూడా అడుగుతా ఉన్నా, మీరు ఎప్పుడు రాజ్యాంగం చేయలే పట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడమని తిరుగుతారు కదా, మరి తెలంగాణలో మీ ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయించిన వాళ్ళ 10 మంది ఎమ్మెల్యేలకు ఎట్లా రక్షణ కల్పిస్తున్నాడు? మీ కళ్ళు మూసుకున్నారా? మీ ఢిల్లీలోనేమో రాజ్యాంగ రక్షణ, ఇక్కడ తెలంగాణలో గల్లీలోనేమో రాజ్యాంగ భక్షణ. అప్పుడు ఏ ఎథిక్స్, ఏ విలువలు, ఏ నైతికత, ఏది పనిచేయదు అప్పుడు. ఇక ఈ ద్వంద్వనీతికి సమాధానం చెప్తాడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ విచిత్రం, ఇక వాళ్ళ నైతికత గురించి, వాళ్ళ విలువల గురించి వాళ్ళు మాట్లాడడం రోజు చూస్తున్నాం మనం. పొద్దున్న లేస్తే రోడ్డు మీద పడి కొట్టుకున్నాడు ఒకటిదొకడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు.
ఏ మీటింగ్లో చూసినా ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకున్నాడు, కొట్టుకున్నాడు, బూతులు తిట్టుకున్నాడు, ఇదే చూస్తున్నాం మనం టీవీలల్లో. చివరికి వాళ్ళ సొంత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పైనోడు పైన లక్షల కోట్లు తింటాండు, కింద ఇందిరా మిల్లు కట్టుకున్నోడికి 5 లక్షలు ఇవ్వడానికి సాతనైతే లేదు, వీళ్ళకి ఇంకా 1,40,000 ఇవ్వాలి, తిరుగుతున్నారు అన్న మాట మాట్లాడండి. పైనోడు తింటున్నాడు అంటే ఎవరు? పైనోడు అంటే ముఖ్యమంత్రి, మంత్రులే కదా. మీ ఎమ్మెల్యేనే అన్నాడు రాజగోపాల్ రెడ్డి. నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ రాజగోపాల్ రెడ్డి అన్నదాని మీద ఎంక్వైరీ కమిషన్ అయ్యి విచారణ ఏపీ ముఖ్యమంత్రి, లేదు మళ్ళీ మీ మంత్రుల మీదనో మీ తమ్ముళ్ళ మీదనో విచారణ చేసే నీకు చేతులు రాకపోతే మరి ఎక్కడ నైతికత అనేది? మీ చిన్నారెడ్డి అంటాడు మెగారెడ్డి ఎమ్మెల్యే టికెట్లు పైసలు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాడు అని. అంటే ఎవరికి ఇచ్చినట్టు పైసలు? అప్పుడు పీసీ ప్రెసిడెంట్ ఎవరు? నువ్వే కదా రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాడు అని మీ చిన్నారెడ్డి అంటున్నాడు. డబ్బులు తీసుకొని పార్టీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చుడా నైతికత? ఎథిక్స్ అవి? మీ రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు ఎప్పుడో, ఈ పీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చి పైన డబ్బులు ఇచ్చి పీసీ ప్రెసిడెంట్ తెచ్చుకున్నాడు అని. ఎవరికి ఉంది మరి నైతికత? నీకు లేదు, మీ హైకమాండ్కు లేదు. చివరికి మంత్రి కొండా సురేఖ గారి కూతురు స్వయంగా నీ తమ్ముడు, ముఖ్యమంత్రి తమ్ముడి మీదనే స్ట్రేట్ ఆరోపణ చేసింది. మేము కూడా మేము మొదలు చేసాం అది. మా కేటీఆర్ గారు అవినీతిని బయటపెట్టిండు. నీ తమ్ముడి ఒక షెల్ కంపెనీ, టెస్రాక్ అనే షెల్ కంపెనీకి 200 కోట్ల విలువ చేసే భూమిని 7 కోట్ల రూపాయలకి అప్పచెప్పినావు అని. ఆ కంపెనీలో ఉద్యోగి లేడు, కంపెనీకి టర్నోవర్ లేదు, వ్యాపారం లేదు, 200 కోట్ల భూమి అప్పచెప్పినామని చెప్పి కొండా సురేఖ గారి కూతురు సుస్మిత గారు అన్నారు. నీకు నిజంగానే నైతికత ఉంటే, నీకు ఎథిక్స్ ఉంటే ముఖ్యమంత్రి, దాని మీద ఎంక్వైరీ ఏపీ ఏసీబీకి రాయి, లేకపోతే హైకోర్టు సిట్టింగ్ హైకోర్టు జడ్జి తోటి విచారణ చేపి, అప్పుడు నీకు ఎథిక్స్ ఉన్నట్టు, నైతికత ఉన్నట్టు. ఇదే సుస్మిత గారు చెప్పింది. ముఖ్యమంత్రి గారి సన్నిహితుడైనటువంటి ఒక నాయకుడు, ఒక వ్యక్తి, ఒక ఇండస్ట్రియలిస్ట్ మీద, ఒక వ్యాపారి మీద, పారిశ్రామికవేత్త మీద కనత మీద గన్ను పెట్టి మరీ డబ్బులు వసూలు చేసిర్రు అని చెప్పి. ఇగో నీకు నైతికత ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సుస్మిత గారు చేసిన ఆరోపణ మీద సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ చేపి నీ సొంత ఎమ్మెల్యేలే, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు రెవెన్యూలో 30% కమిషన్లు తీసుకొని పనులు చేస్తున్నారు అని అన్నాడు. దాని మీద విచారణ ఏపీ నీకు నైతికత ఉంటే, నీకు ఎథిక్స్ ఉంటే. కౌశిక్ రెడ్డి గారి ఎథిక్స్ గురించి తర్వాత చూద్దాం. లోకం కోడే కూస్తుంది. ఒక రిటైర్డ్ ఆమె మొన్న అంటాంది, నా రిటైర్డ్ బెనిఫిట్ డబ్బులు రావాలంటే 10% కమిషన్లు అడిగిర్రని చెప్పి. ఒక మంత్రి 15% మంత్రి అయిపోయిండు, ఒక మంత్రి 30% కమిషన్ మంత్రి అయిపోయిండు. మీకా విలువలు, మీకా ఎథిక్స్, మీకా నైతికత? కుంభకోణాలకు లెక్కలేదు. బొగ్గు కుంభకోణం, సోలార్ కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఓబీ టెండర్ల కుంభకోణం. ఈ హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ భూ కుంభకోణాలు లెక్కనే లేవు. మీరు మాట్లాడమా నైతికత గురించి, ఎథిక్స్ గురించి?
సిగ్గుచేటు మీరు నైతికత గురించి, ఎథిక్స్ గురించి మాట్లాడితే. హైదరాబాద్లో కోడై కూస్తున్నారు. బిల్డింగ్ పర్మిషన్లు ఇవ్వాలంటే ఆర్ఆర్ ట్యాక్స్, స్క్వేర్ ఫీట్కి ఇంత ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. గంత నీచ స్థాయి కరప్షన్ చేసుకుంటా, మీరు అవినీతి చేసుకుంటా, మీరు ఎథిక్స్ గురించి మాట్లాడతారు. చివరికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు హైదరాబాద్లో మంచి ఫార్మా ఇండస్ట్రీ రావాలి, లక్షల ఉద్యోగాలు రావాలి అని చెప్పి 14,000 ఎకరాలు, దాదాపు 10-12 వేల కోట్లు ఖర్చు చేసి 14,000 ఎకరాల భూమిని సేకరించి పెడితే ఇవాళ ఫార్మా ఇండస్ట్రీని పక్కన పెట్టేసి పల్లీలు బఠానీలు అమ్మున్నట్టు ఇలా ఫార్మాసిటీ భూముల్ని ఫ్యూచర్ సిటీ పేరు మీద భూములు అమ్ముకుంటూ భూదందా చేస్తున్నారు మీరు. రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి స్థాయిలో, ప్రభుత్వ స్థాయిలో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు మీరు. మీరు ఎథిక్స్ గురించి మాట్లాడతారు, మీరు నైతికత గురించి మాట్లాడతారు. చివరికి మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు గత వారం 10 రోజులుగా పోరాడుతున్నారు. పాపం ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం నుంచి ప్లాట్లు కొనుక్కొని, భూములు కొనుక్కొని, దాంట్లో ఇల్లు కట్టుకొని, ఫ్లాట్లు కొనుక్కొని వాళ్ళు ఉంటే ఆల్ ఆఫ్ సడన్గా 1,20,00,000 ఎకరాల్ని 22A కింద పెట్టి నిషేధిత జాబితాలో పెట్టి ఇవాళ సామాన్య ప్రజల్ని ఇబ్బంది చేస్తూ ఉన్నారు. వాళ్ళ కంటు మీద కునుకు లేకుండా చేస్తూ ఉన్నారు. 1,20,00,000 ఎకరాలు, అనేక ఆస్తులు, ఇండ్లు, ప్లాట్లు అన్నిటిని వాళ్ళ మీరు నిషేధిత జాబితాలో పెట్టి మీ బ్రోకర్లు, మీ ఏజెంట్లు ఊర్ల మీద పడ్డారు. ఇప్పుడు అటు కరీంనగర్లో ఈ మధ్యలోనే తెలుస్తున్నది, వరంగల్లో, హైదరాబాద్లో అయితే చెప్పక్కర్లేదు. పైసలు తిండ్రి జాబితాను తొలగిస్తాం. పాపం పేద మధ్యతరగతి వర్గాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉన్నారు. మీరు నైతికత గురించి మాట్లాడతారు, మీరు ఎథిక్స్ గురించి మాట్లాడతారు. దరిద్రపు హైడ్రా అని ఒకటి తీసుకొచ్చి మీకు సంబంధించిన వాళ్ళే, మీ మంత్రులకు సంబంధించిన వాళ్ళే, మీ కుటుంబం సంబంధించిన వాళ్ళే FTL ఉన్నా ఇళ్ళకి ఏం కావు. 50 గజాలు, 30 గజాలు, 100 గజాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళే, గుడిసెలు వేసుకున్న వాళ్ళే పాపం అన్యాయంగా వాళ్ళ ఇళ్ళన్ని ఊలగొట్టి ఎంతమందిని బాధ పెట్టారు మీరు. బిల్డర్లను FTLలో ఉన్నదని బెదిరించి ఎన్ని దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. గింత అరాచకమైన ఒక అవినీతిలో ఇది అరాచకం అన్నట్టు, ఇంకా ఇంత రాక్షసంగా మీరు చేస్తూ మీరు ఎథిక్స్ గురించి, మీరు విలువల గురించి, మీరు నైతికత గురించి మాట్లాడడం దయ్యాల వేదాలు వల్లించినట్టు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మూసీని శుద్ధి చేసేయటానికి ఆ పన్ను వదిలిపెట్టి 3,000 ఎకరాలు అక్విజిషన్ నోటీసులు ఇచ్చారు. అవి మళ్ళా ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాలి, దాంట్లో డబ్బులు చేసుకోవాలి. ఏది ముట్టినా, ఏది పట్టినా అన్నీ ప్రభుత్వ సంస్థలు. వాలంటీర్ అని చెప్పి ఎప్పటి నుంచో ఒక మంచి సంస్థ, దాన్ని తీసేసుకున్నారు. అంటే వాళ్ళు అనుకున్నటువంటి, వాళ్ళు అమ్ముకోవాలనుకున్న దానికి అడ్డం వచ్చి అన్నిటికి కూడా. నేను మొన్ననే అన్న, మా రెడ్డి సొసైటీ భూమిని తీసేసుకున్నారు. కేసీఆర్ గారు ఇస్తే 15 ఎకరాలు ఇస్తే రెడ్డి సొసైటీకి, దాన్ని తీసేసుకున్నారు. 3,000 ఎకరాలు, దాంట్లో రియల్ ఎస్టేట్ దందా. ఎక్కడా మీరు మాట్లాడతారు? సీఎం సొంత నియోజకవర్గంలో చివరికి గిరిజనుల భూమును కూడా లాక్కున్న చరిత్ర మీది, లగచర్లలో. మీరు విలువలు, మీరు నైతికత, మీరు 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు.
దాని పేరు మీద 2 లక్షల రుణమాఫీ చేస్తామని దేవుళ్ళు కనిపించిన ఊరికి పోయిన దేవుడి మీదల్లా ఒట్టు పెట్టినావు. సగం మందికి ఎగ్గొట్టినావు రుణమాఫీ. దేవుడి మీద ఒట్టు పెట్టి రైతులకు ఎగ్గొట్టిన రుణమాఫీ ఎగ్గొట్టిన మీరు నైతికత గురించి మాట్లాడతారు. రైతు బంధు ఇస్తా అన్నావు, అదే ఎగ్గొట్టినావు 2-3 సార్లు. యూరియా సక్కగిచ్చే శాత కాదు, యూరియా ఇరా బాబు అని అంటే ఆ పని పెట్టి ఒకటి రైతుల గోస ఉచ్చుకుంటున్నావు. మహిళలకు 2500 ఇస్తాను, అదే కొట్టినావు. 2000 పెన్షన్ 4000 చేస్తాను, అదే కొట్టినావు. తులం బంగారం ఇస్తాను, అదే కొట్టినావు. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తాను, అది లేదు. చివరికి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇస్తలేవు. ఇవాళ పాపం మళ్ళా బతుకు. నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ 3 సంవత్సరాల నుంచి ₹1 ఇయ్యలే. వాళ్ళు సర్టిఫికేట్లు, కాలేజీ వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వకపోతే పాపం బలవుతున్నది విద్యార్థులు. ఆడపిల్లలు స్కూటీలు ఇస్తాను, నిరుద్యోగ వృత్తి 4000 ఇస్తాను, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మొదటి సంవత్సరంలో. అతి లేదు గతి లేదు. ఇట్లా ఎవ్వరి ఉద్యోగులకు 6 డిఏలు పెండింగు, పిఆర్సీ పెండింగు, వాళ్ళని ముంచినవు. ఏది నీ మాట ఒక్కటి కూడా నిలబెట్టుకోలేవు నోడివి. నువ్వు ఎథిక్స్ గురించి, నువ్వు నైతికత గురించి మాట్లాడితే ప్రజలు ఏమనుకోవాలి రేవంత్ రెడ్డి గారు? అస్సలు విషయం ఏంటంటే, ఇప్పుడు అసెంబ్లీ పెడతాండి. ఇప్పుడు అసెంబ్లీలో ఎట్లన్నా కానీ అన్నిటి మీద ఇవాళ అటు పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన, నిరుద్యోగుల ఆందోళన, రైతుల ఆందోళన, కరెంటు కోసం, యూరియా కోసం, నీళ్ళ కోసం, ఈ 22A భూముల మీద బాధితులు వాళ్ళ ఆందోళన, హైడ్రా బాధితులు వాళ్ళ ఆందోళన, ఈ ఎక్కడికక్కడి ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ప్రతిపక్ష పార్టీగా, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలో మేము నిలదీస్తామని, ఈ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇవాళ ఈ ఎథిక్స్ కమిటీ అని ఒకటి పెట్టి ఇప్పుడు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు తప్పిస్తూ ఇంకోటి కాదు. అన్ని ప్రజల సమస్యలు పక్కదారి పట్టించే భాగంగానే ఈ డ్రామా. అందుకే ఇప్పుడు ఇవన్నీ మన రికార్డులు ఉన్నాయి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు, దానం నాగేందర్ గారు ఏమన్నారు, శామ్యుల్ గారు ఏమన్నారు, ఇవన్నీ తదితర వీళ్ళందరూ కూడా మొత్తం వీడియో రికార్డులు మీరు చూసిరు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రజల్లో కూడా, ప్రజల మనసుల్లో కూడా రికార్డ్ అయి ఉన్నాయి ఇవన్నీ. మీరే ఇన్ని చేస్తూ ఉల్టా కౌశిక్ రెడ్డి మీద ఎథిక్స్ కమిటీ చర్యలు తీసుకుంటుంది అని నాకు లెటర్ పంపించారు. అందుకే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎథిక్స్ కమిటీ ఓ సెలక్షన్ యాక్షన్ ఉండొద్దు. ఎథిక్స్ కమిటీది సెలెక్టివ్ యాక్షన్ అనేది ఉండొద్దు. అందరికీ సమన్యాయం, అందరికీ ఒకటే సూత్రం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, రిఫార్మ్స్ బిగిన్స్ ఫ్రమ్ యువర్ ఓన్ హౌస్. సంస్కరణలు మన ఇంటి నుంచే మొదలు పెట్టండి అన్న సామెత ఉన్నది. కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎథిక్స్ కమిటీకి కౌశిక్ రెడ్డి గారి అంశం కంటే మొదలు ముఖ్యమంత్రి గారి నుండే స్టార్ట్ చేయండి. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏమేమన్నారు, పండబెట్టి గుద్దుతా, బడివే, బట్టలు ఉడదీసి కొడతా, ఇవన్నీ అన్నయ్య మీరు చూసిర్రు. ఇప్పుడు మొదలు దీని మీద జరగాలి, ఎథిక్స్ కమిటీలో చర్చ జరగాలి, యాక్షన్ ఏం తీసుకోవాలో రికమెండ్ చేయాలి మొదలు. దాని తర్వాత వాళ్ళ మంత్రులు అన్న దాని మీద జరగాలి, వాళ్ళ సభ్యులు అన్న మీద జరగాలి. ఇవన్నీ అయినాక మా కౌశిక్ రెడ్డి గారి మీద కూడా పెట్టండి, మాకేం అభ్యంతరం లేదు. ఫస్ట్ మీ ఇంటి నుంచి మొదలు పెట్టండి, ఫస్ట్ ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెట్టండి, తర్వాత దానం గారు, తర్వాత శామ్యుల్ గారు, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత శంకర్ గారు, వాళ్ళ ప్రవర్తన కూడా పెట్టండి.
ఈ వీటి మీద ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయండి, చర్చ పెట్టండి, యాక్షన్కు రికమెండ్ చేయండి. దాని తర్వాత కౌశిక్ రెడ్డి గారు ప్రవర్తన ఏం చేసిండో మరి నేనైతే పక్కనే ఉన్నా, నాకేం వినిపించలే. దాని మీద కూడా చర్చిద్దాం అని చెప్పి నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. నైతిక విలువలు అనేటివి అందరికీ ఉండాలి. ఓన్లీ ప్రతిపక్ష సభ్యుల నైతిక విలువలకే నిబంధనలు రావద్దు. ముఖ్యమంత్రి గారి నుంచే మొదలు పెట్టాలి ఎథిక్స్ కమిటీలో చర్చ అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన హామీలు బాకీతో సగా తీర్చి ప్రజలను గోసపెట్టుడు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలా తప్పిస్తే ప్రతిపక్ష పార్టీ సభ్యులను వేధించే కార్యక్రమం మానుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ. తప్పకుండా హాజరవుతాం, ఈ అంశాలన్నీ లేవనెత్తుతాం. థ్యాంక్ యూ.